అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరటిపండులో తొక్కు తీసేసి తింటాం, సపోటా తొక్క తీసేసి గింజలు ఉమ్ముసేసి తింటాం, సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జును తింటాం, పై తొక్క లోపలి గింజలు వదిలేస్తాం. యాపిల్ జామ పళ్ళని మొత్తం తినేస్తాం. ఇంకా మనం ఒక పండులో టెంకను, ఒక పండులో గింజలను, ఇంకో దాంట్లో తొక్కను కాదనుకుంటాం. ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి, తీపి, పులుపు, వగురు, కొంచెం తేడాతో ఎన్నో రుచులు. అన్నీ ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. అంతే, పళ్ళు తింటున్నప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది, కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేని దాన్ని పాడేస్తాం కదా. అలాగే మనుషులు కూడా పళ్ళ లాంటి వారు. కుటుంబంలో భార్యాభర్తలు, అమ్మ నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడు అందరూ ఒక్కో రకం పండు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం. అయితే అందరూ పళ్ళలాగా మనకు మంచి చేసేవాళ్లే, కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే వాళ్ళు చూపించిన కోపమో చిరాకో ఎక్కువగా గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం, కానీ పండుని ద్వేషించం కదా. పండులాగే కోపాతాపాలు, ప్రేమాపాశాలు కల్పిస్తే మనిషి స్వభావం. ఇది గుర్తించుకోగలిగితే వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం. కుటుంబం అనేది ఏ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్. మీరేమంటారు? దీన్ని సమర్థిస్తారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.